హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను రైస్ ఉడికించి కొద్దిగా రైస్ తీసి పక్కన పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర అండి, మినపప్పు, శనగపప్పు, పల్లీలండి. ఈ కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అల్లం ముక్కలండి, పచ్చిమిరపకాయలు. పోపులు వేగాక ఇవన్నీ వేసుకుంటే బాగుంటాయండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇవి తొందరగా వేగిపోతాయి కదా. ఈ పులిహోర అయితే మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పోపులన్నీ బాగా వేగిపోయండి. ఇంగువ, పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ తురుమండి. నేను మీడియం సైజ్ది హాఫ్ చెక్క అయితే తీసుకున్నాను. తురుము ఎక్కువసేపు వేపనవసరం లేదండి. కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంతో ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పులిహోర అయితే రెడీ అయిందండి. ఈ పులిహోర అయితే మీ ఇంట్లో మీరు తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.